నిజమైన సౌందర్యం ఆత్మ శోధనలో ఉందని దాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో యువ కళావాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ సభకు ఆయన హాజరయ్యారు. డాక్టర్ మోదుపల్లి శ్రీలత రచించిన మౌనం అనే పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. అధికారం, డబ్బు, బాహ్య సౌందర్యం అనేవి ఆకర్షణ మాత్రమే అని, మనిషి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసేలా నవల రచించడం అభినందనీయమని అన్నారు. పుస్తక రచయిత శ్రీలత, కొండయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. కానీ గుడ్ లుకింగ్ ఒకటే సరిపోదు, మంచి మనసు లేకపోతే ఆ గుడ్ లుకింగ్ దేనికి పనికిరాదని చెప్పడానికి ఈ మౌనం అనేటువంటిది. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతినిచ్చానని చెప్పిన శ్రీశ్రీ యొక్క ఆ పాదాలని ఇందులో వారు తప్పకుండా మనకు తెలుపుతారు. కానీ ఆ పాదాల్లో ఉండేటువంటి భావం కంటే ఎక్కువగా ఆ సమిధని ఎంత గొప్పగా చూపించారో దాదాపు ఒక 100 పేజీలో మనకు తెలిసి వస్తూ ఉంటుంది. ఈ సౌందర్యాన్ని ప్రకాశింపజేసేది మన దేహం కాదు, మన మనస్సు అని చెప్పినటువంటి రచయితకి మనం అందరం అభినందన తెలిపాలి. స్త్రీకి కావాల్సినటువంటి బలాన్ని, స్త్రీకి కావాల్సినటువంటి ఔదార్యాన్ని, స్త్రీకి కావాల్సినటువంటి ఔన్నత్యాన్ని పోషిస్తూ దీన్ని పరిపుష్టం చేసినందుకు వారికి మనందరం కూడా ఇవాళ అభినందన తెలపడానికి ఇక్కడ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం.